నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిపాడి బైపాస్ దగ్గర ఒక కారు అదుపు తప్పి 2 బైక్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు హాస్పిటల్ తరలించారు. సీసీ కెమెరాల్లో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తక్షణ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నందిపాడు బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిపాడు బైపాస్ దగ్గర ఒక కారు అదుపు తప్పి 2 బైక్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదాన్ని ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు హాస్పిటల్ తరలించారు. సీసీ కెమెరాల్లో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తక్షణ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నందిపాడు బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, మరి ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి ఆ కారు డ్రైవర్ ఎవరు, అతను అదుపులోకి తీసుకున్నారా? ఎందుకంటే అక్కడ అదుపు తప్పి ఘటనలు ఇద్దరు అక్కడికక్కడ మరణించారు, ఇంకొకరు తీవ్ర గాయాలయ్యాయి అంటున్నారు కదా. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ చెప్పండి పరమేష్. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ మండలం నందిపాడు బైపాస్ వద్ద ఒక కారు అయితే బీభత్సం సృష్టించింది. 2 బైకులను బలంగా ఢీకొట్టింది. అయితే ఏదైతే ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అయితే వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రి గురిలో తరలించారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి విజువల్స్ మొత్తం కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఒకసారి ఆ విజువల్స్ చూస్తే ఏదైతే ఈ రహదారి మీద ప్రయాణించే వారికి అయితే వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నాయి. ఏదైతే రోడ్డు దాడుతున్నటువంటి బైక్ ను ఢీకొట్టిన వెంటనే ఆ పక్కనే ఆగినటువంటి మరో ఇద్దరు వ్యక్తులను కూడా ఢీకొట్టి అక్కడే ఉన్నటువంటి ట్రాక్టర్ ను కూడా ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో అయితే కారు నుజ్జు అయినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే వెంటనే దీనికి సంబంధించినటువంటి మృతి చెందినటువంటి బంధువులు కూడా పెద్ద ఎత్తున ఈ నందిపాడు బైపాస్ దగ్గరికి వచ్చి ఆ రోడ్డు మీద బైఠాయించి ఏదైతే ఈ కారు ప్రమాదానికి కారకులైన వాళ్ళు వెంటనే వీళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దీంతో అయితే ఈ మిర్యాలగూడ రహదారి మీద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా కావడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చి ఏదైతే కారుకు సంబంధించినటువంటి డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఏదైతే మిర్యాలగూడకు సంబంధించినటువంటి బైపాస్ రోడ్ లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి, అయినా కానీ పోలీసులు స్పందించడం లేదని చెప్పేసి ఏదైతే మిర్యాలగూడకు సంబంధించినటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ బైపాస్ రోడ్ లో సంబంధించినటువంటి ఏదైతే యూటర్న్ ఉన్నదో అక్కడ తీసుకునే దగ్గర కనీసం ఏదైతే సిగ్నల్స్ కానీ దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు కానీ స్పీడ్ బ్రేకర్లు కూడా లేకపోవడం వల్ల వేగంగా వచ్చినటువంటి కార్లు కానీ లేకుంటే లారీల వల్ల అనేక ప్రమాదాలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కానీ ఇటు ప్రభుత్వం కానీ దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు.
వెంటనే ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి దీనికి సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు సేఫ్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మొత్తం కూడా వెంటనే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆందోళన చేశారు. ఇటు పోలీసులు కూడా ఏదైతే ధర్నా చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులతోటి మాట్లాడి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఇటు ఏదైతే ఈ కారుకు సంబంధించినటువంటి నిందితుల తరఫున కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా చేస్తామని చెప్పేసి చెప్పడంతో అయితే వెంటనే వాళ్ళు కూడా రోడ్డు మీద బైఠాయించిన వాళ్ళు మొత్తం కూడా లేచిపోవడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ రోడ్డు మీద నిత్య ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక దీనికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ కూడా ఒకటి ఏర్పాటు చేసేటటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించిన శాంక్షన్ కూడా అయింది కానీ ఇప్పటి వరకు కూడా ఆ పనులు కూడా మొదలు కాలేదు. ఇప్పటికి కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే దీని మీద స్పందించి ఏదైతే ఈ బైపాస్ సంబంధించినటువంటి ప్రమాదాల నివారణల మీద ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అక్కడ బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి వాటికి సంబంధించినటువంటి ప్రమాద సూచిక బోర్డులు కానీ డివైడర్లు కానీ లేకపోతే సీసీ కెమెరాలు కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మిర్యాల కూడా సంబంధించినటువంటి ప్రజలు ఈ చుట్టుపక్కల సంబంధించినటువంటి గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అర్చన. రైట్ పరమేష్, థ్యాంక్ యూ సో మచ్.